అమ్మా. ఏమో తెలీదు. పదని చూద్దాం. అబ్బా, మీరు అలా చూస్తుంటే నాకు సిగ్గేస్తుందండి. మీరు ఇలా సిగ్గుపడుతుంటే గులాబీ పువ్వు ఎర్రపడ్డట్టుందండి. అయ్యో, మీ వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి రేసులు పెట్టుకోవటం అదో హ్యాబిట్లేండి. మరి మీకు ఏ హ్యాబిట్స్ లేవా? నాకా? ర్యాబిట్ లాంటోండి, నాకేం హ్యాబిట్స్ ఉంటాయండి? అవునా? ఏ హ్యాబిట్స్ లేవా? లేవు. అవునా? అవును. సార్ నమస్తే సార్. ఇక్కడ ఒక అమ్మాయి స్పృహతో పడిపోయింది సార్. ఎమర్జెన్సీ కేసు సార్. త్వరగా రండి సార్ ప్లీజ్. ఏమో అర్థం కావట్లేదు. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. పేషెంట్ ఎక్కడ? పై వార్డులో సార్. నాతోరా. అలాగే సార్. బాబు పక్కకు జరగండి. రండి సార్. హలో సిస్టర్, అందరినీ బయటికి పంపించండి. మీరంతా బయటికి వెళ్ళండి. వెళ్ళండి. వెళ్దాం పదరా. మీరు బయటికి వెళ్ళండి. మిమ్మల్నే. వెళ్ళండి. ఒక్క నిమిషం. బీపీ చెక్ చేశారా? ఇప్పుడే చెక్ చేసాం సార్. ఎంత? నార్మల్ గానే ఉంది సార్. టెంపరేచర్ చెక్ చేశారా? ఇప్పుడే చేసాం సార్. ఎంత ఉంది? నార్మల్ గానే ఉంది. డాక్టర్ గారు, తనకి ఏమైంది? డోంట్ వరీ, లో బీపీ వచ్చినట్టుంది, అందుకే అన్కాన్షియస్ అయింది. నార్మల్ అయిపోతుంది. డాక్టర్ గారు, తనకెప్పుడు ఇలా జరగలేదండి. లో బీపీ అనేది పక్కనే ఉండే హస్బెండ్ లాంటిది కాదు, రోజు రావటానికి. అది దూరంగా ఉండే బాయ్ ఫ్రెండ్ లాంటిది, అప్పుడప్పుడు మాత్రమే వస్తుంది. డోంట్ వరీ. ఓకే, కాసేపట్లో మా చీఫ్ డాక్టర్ గారు వస్తారు, ఆయన కూడా చెక్ చేస్తారు. ఈలోగా నేను టాబ్లెట్లు రాసిస్తాను. ఓకే అమ్మా. ఈ టాబ్లెట్స్ తెప్పించి డైలీ 3 times వాడండి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. అలాగే సార్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. బయట మెడికల్ షాప్లో ఈ మందులు దొరుకుతాయి, వెళ్ళి తీసుకురండి. ఓకే మేడం. రేయ్, అదేటివ్వు, మేము వెళ్ళి తీసుకొస్తాం. ఓకేరా, పద. చూడండి, పేషెంట్ రెస్ట్ తీసుకుంటుంది. తను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. ఎవరైనా ఒక్కరు మాత్రమే ఉండండి. ఓకే మేడం. రే సూర్య, నువ్వు తనతో ఉండు, మేము కింద వెయిట్ చేస్తాం. అలాగే. ప్రియా, నువ్వు కూడా వచ్చేయి.
ఎక్కడ వినిపిస్తుంది? ఇటు నుంచి. పైనుంచి అనుకుంటా. ఏమైంటుందబ్బా? ఏంటబ్బా ఈ మిస్టరీ? అసలు నాకు అనిపించింది. పైనుంచి ఎవరు కనిపించలేదా? పైనుంచి ఆ? ఇటెవరు లేరే. ఆ? ఆ? ప్రియా 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 కాదే. స్వప్న 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 మేఘనా 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 నువ్వేనా మేఘనా? మేఘనా ఎవరు? నాకేం అర్థం కావట్లేదు. తండ్రి నువ్వే కాపాడాలి తండ్రి. ఆ? కామెడీ చెయ్యరా, చెయ్యరా. చెయ్యాలతో కామెడీ ఏంటండి? కామెడీ కాకపోతే మరి ఇందాక జీవితాంతం నవ్విస్తానన్నావు కదరా. ఇక నా జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇక జీవితాన్ని మిమ్మల్ని నవ్విస్తానండి. ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పరా. వినాలనుంది. నేను మీకు ఐ లవ్ చెప్పడం ఏంటండి? మీ ఏజ్ ఎక్కడ, నా ఏజ్ ఎక్కడ? నీ ఏజ్ పెరుగుతుంది, నా ఏజ్ పెరగదు. ఎప్పటికీ ఇలాగే యవ్వనంగా ఉంటాను. సున్నుండి
మేడం. సుస్సు ఏంట్రా? ఈ టైంలో కాకపోతే నవ్వు వస్తుందా మేడం? వెళ్ళొస్తాను మేడం. ఆహా, మళ్ళీ వస్తావా? మళ్ళీ మళ్ళీ రావడానికి ఇదేమన్నా పబ్బా అండి? మ్మ్. వస్తాను మేడం, ప్రామిస్. సరే వెళ్ళు. థ్యాంక్ యూ మేడం, వెళ్ళొస్తాను. లేకపోతే దయ్యాలతో ఆటలా? ప్రేమించుకుందామారా? నిన్ను ప్రేమిస్తానికి నువ్వేమన్నా ఆడపిల్లవంటే దయ్యం పిల్లవి. నిన్ను ప్రేమించడం మరి ఇందాక పెళ్లి చేసుకుంటానన్నావు కదరా? అప్పుడు అది రాఘవేంద్రరావు సినిమా అనుకున్నా. నాకేం తెలుసు ఇది రామ్ గోపాల్ వర్మ సినిమా అని. నాకు అదంతా తెలీదు. నన్ను పెళ్లి చేసుకొని ఖుషి సినిమా లాగా 20 మంది పిల్లల్ని కనాలి. 20 మందిరా? అవి నా పిల్లలా 10 పిల్లలా? 20 మందిని కట్టడానికి నన్ను వదిలేయ్. నేను వెళ్ళి ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకుంటా. నువ్వు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకుంటే మరి నా ఫ్యామిలీ ఎలా డెవలప్ అవుతుందిరా? నీ ఫ్యామిలీకి నా ఫ్యామిలీకి సంబంధం ఏంటే? సంబంధం లేదురా. నువ్వు భయపెడితే నేను ఒప్పేసుకుంటానా? ఒప్పుకుంటావురా, నేను ఒప్పిస్తా. రేయ్ అసలు ఏమైందిరా? రే, ఇక్కడ దెయ్యాలు మాతో ఆడుకుంటున్నాయిరా. ఒరేయ్, టూర్ కని చెప్పి తీసుకొచ్చి దయాల కొంపలో ఇరికిచ్చారేంట్రా? అవును, నిజంగానే ఇరుక్కుపోయాం. ఆ రోజు వాష్రూమ్లో ఏం జరిగిందో తెలుసా మీకు? ఏమైంది? ఏమైందంటే ఆ? అప్పుడే స్పృహ తప్పి పడిపోయాను. అంటే ఇంతసేపు ట్రీట్మెంట్ చేసింది దయ్యమే. ఇప్పుడు ఎలా? ముందు ఇక్కడి నుంచి బయటపడే మార్గం ఆలోచించండి. పదండి, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. అలాగే Let's go. వెళ్ళిపోదాం, పదండి. రన్. అరే ఇక్కడ ఎవరు లేరురా. అవును, ఈ భవంతి నుండి బయటికి వెళ్ళాలన్నా లోపలికి రావాలన్నా ఇదొక్కటే దారి. లేట్ చేయకండి, పదండి, పారిపోదాం. రా ఆవాహయామి. నా పూజకు సంతసించి నే కోరిన వరాన్ని ప్రసాదించు. అందుకు అనువైన మార్గాన్ని నా చెవులో బోధించు. అక్షరం పొల్లుపోకుండా అమలుపరుస్తా. సంతసించితివా? చెప్పు చెప్పు. నీ కఠోర దీక్షను మెచ్చి తిని సార్థక. నా మదిలో ఉండవాడివైతివి. ఏమి కావలే? మరణం లేని జననం, నిత్య యవ్వనం, అమరుడనై జగతికే చక్రవర్తినై మానవులంతా నా కనుసన్నలలో మెలగాలి. ఈ జగత్ నేలే జగదేక వీరుని కావాలి. అందుకు నీవు నీ ప్రాణజ్యోతిని తీసి భద్రపరచవలేరా? ఆ ప్రాణజ్యోతిని భద్రపరచటమా? ఎచట? ఎలా? ఎచటనైతే ఏకకాలంలో వేద మానవ ప్రాణాలు విలవిలలాడుతూ జీవితంపై ఆశ తీరక ఎటూ వెళ్ళలేని ఆత్మలు దేహాలను వదులుతాయో ఆ క్షణం నీ అజరామర కోరికకు పునాది వేస్తుంది. ఆ పంచాత్మలను నీ ఆధీనంలో ఉంచుకొని ప్రాణజ్యోతికి ఎల్లవేళలా కాపలాగా ఉంచు. ఆ ప్రదేశం ఎక్కడుంది? దాన్ని గుర్తించేది ఎలా? ఇక్కడ నుండి తూర్పు దిశగా ఏ అలుపు లేకుండా వెతుకుతూ వెళితే ఆ ప్రదేశం నీకు దగ్గరయ్యే కొద్ది సంకేతాలు వస్తాయి. సంకేతాలా? ఏంటవి? ఆ ప్రదేశానికి దగ్గరయ్యే కొద్దీ నీ పాదధూళి ఓ చిన్నపాటి సుడిగాలిలా మారుతుంది. నీ ఎడమ భుజం అదరడం మొదలవుతుంది. కనురెప్పలు బరువైపోతాయి. ఆకాశాన కాకులు కేరింతలు కొడతాయి. వాటి అరుపుల వైపు తిరిగి పరిగెత్తు. ఆ ఆర్తనాదాలు నీకు వినిపించేంత వరకు పరిగెత్తు. ఆ ప్రదేశానికి చేరగానే నీ ముఖం ఎనలేని కాంతితో వెలిగిపోతుంది. భళా భళా.
ఎన్నిసార్లు చేసినా ఫోన్ కలవదేంటి? ఛీ! ఒక్కసారి కలిస్తే బాగుండు. ఏంటి ఇలా తిరుగుతున్నాడు? ఎరా ఏమైంది అలా తిరుగుతున్నావు? ఇందాక నుంచి మా నాన్న ఫోన్ చేస్తున్నారా, తిరిగి ప్రయత్నించు అంటుంది. ఎంత తిరిగినా ఫోన్ కలవట్లా. లే ఎదవా, తిరిగి ప్రయత్నించండి అంటే నువ్వు తిరిగి ప్రయత్నించండి కాదురా, కాసేపు ఆగి ప్రయత్నించండి అని. ఓహో, ఏమైంది సూర్య? ఏం లేదు, మనోడి తెలివితేటలు ఎంత గొప్పగా ఉన్నాయో అర్థమైంది. సరే పదండి. సరే Let's పదండి. start. ఓకే. బయలుదేరే ముందు అందరూ ఆ బాబాని ప్రార్థించుకుంటే అనుకున్న గమ్యం చేస్తాం. రే, అలాగేరా. బాబాకి మొక్కితేనే గోవా వెళ్తామా, మొక్కకుంటే మైసూర్ ఏమైనా వెళ్తామా? దారి డ్రైవ్ చేసేవాడికి తెలియాలి కానీ దేవుడికి కాదురా. దూరం కిలోమీటర్లలో ఉంటుంది కానీ భక్తితో కాదు. నువ్వు స్టార్ట్ చేయరా సూర్య. ఓకే ఓకే లెట్స్ మూవ్. ఐ వాంట్ టు సిట్ అట్ బ్యాక్. నేను ఇక్కడే కూర్చుంటాను. కూడా ఓకే, ప్లేస్ నేను లేదా? వెనక్కి కూర్చుంటాను. సరే మేము వెనక్కి కూర్చుంటాం. ఆహా. సాంగ్స్ పెట్టరా? మంచి ఆల్బమ్ సాంగ్స్ పెట్టు.